కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజాహిత పాదయాత్ర బుధవారం రోజున గంభీరపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారాముల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అట్టహాసంగా ప్రారంభించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వారిని కలుస్తూ నిర్వహిస్తున్న యాత్రకు స్థానికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తనను తానే అప్రకటిత అపర మేధావిగా ప్రకటించుకున్న చంద్రశేఖరరావు గచ్చిబౌలిలో 500 కోట్ల విలువ చేసే భూదాన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ భాగోతానికి సంబంధించి చిట్టా ఉందని, నర్సింగాపూర్లో 20 ఎకరాల సంగతి వివరాలు కూడా తన వద్ద ఉన్నాయని, అంతేకాకుండా సబ్ కాంట్రాక్ట్ సంస్థల నిర్వాహకం వల్ల మేడిగడ్డ కూలే పరిస్థితి నెలకొందని విజిలెన్స్ ఇచ్చిన నివేదికను కేసీఆర్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సబ్ కాంట్రాక్ట్ సంస్థ ఎవరిదో బయట పెట్టాలని కె తారక రామారావు ఒక పిరికి పందా అని బీజేపీని చూస్తే వణికిపోతున్నాడని ఎద్దేవా చేశారు. 5వ రోజు ప్రజాహిత యాత్రలో భాగంగా గంభీరపేట మండల కేంద్రం నుంచి ప్రారంభించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన లభించింది. మన కళ నెరవేర్చిన నరేంద్ర మోడీని దేశ ప్రజలంతా మరోసారి ఆదరించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట రాణి రుద్రమ్మ, జిల్లా నాయకులు, మండల బీజేపీ అధ్యక్షులు గంటా అశోక్, నేతలు పత్తిస్వామి, దేవసాని కృష్ణస్వామి, ప్రసాద్ రెడ్డి, కోడే రమేష్, ఆంజనేయులు కార్యకర్తలు ఉన్నారు. అంటే ఎట్లా మాట్లాడుతారో ఒక్కసారి అర్థం చేసుకుంటాక ఇచ్చిర్రా 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు, ఇచ్చిర్రా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇచ్చిర్రా ఇక అయ్యారు. ఇక ఏం చెప్తారు, రేపో ఎల్లుండో ఎన్నికల కూడా వస్తుంది, రాగానే ఏం చెప్తారు, మొన్న ఓట్లేసుకొని వీకిరిగా ఈసారి ఏమంటే మేము అకౌంట్లో వేద్దాం అనుకున్నాము, 2 లక్షల రూపాయలు ఇద్దాం అనుకున్నాం కానీ ఎన్నికలు వస్తున్నాయి కదా అంటారు. ఇక మళ్ళీ ఆపుతారు, మళ్ళీ ఎన్నికల తర్వాత అటే ఇక మళ్ళీ ఏరియా మళ్ళీ 5 సంవత్సరాలు అంటే ఇక మోడీ సారు 2 లక్షల ఇల్లు ఇచ్చినాక 2,40,000 ఇల్లు పేదోళ్ళకి ఇచ్చాడు. మీకు వచ్చినాయి ఎవరికైనా వచ్చినాయా? మరి ఎట్లా ఓటేస్తారు కదా, కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకే కదా అయినే.